హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇది ఎపిసోడ్ 2 అనుకోండి. నేను రెనోవేషన్ సిరీస్ అన్నీ వరుసగా పెడుతున్నాను. అండ్ ఇది డే 2 మేము రెనోవేషన్ స్టార్ట్ చేశాక. సో, ఆ రోజు మార్నింగే బ్రాకలీ రైస్ చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. అండ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను. సో, అవి చల్లారుతాయి అని చెప్పేసి బాక్స్‌లో వేశాను. గాజు దాంట్లో వేయలేదని అడగొద్దు, అంత చిన్నది లేదు. అండ్ కర్డ్ కూడా ముందు రోజు నైట్ పెట్టింది బయట పెట్టేశాను అనమాట. సో, అంతా ప్రెప్ చేసుకుంటున్నాను. నేను మీకు ముందు వ్లాగ్‌లో చూపించాను కదండీ! సో, నేను వెళ్ళే ముందే అంతా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను హౌస్ అంతా. సో, మేము నైట్ ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా పిల్లలు పడుకున్నారనమాట. ఆషి నైట్ వామిటింగ్ చేసేసుకుంది. సో, వచ్చాక తన్ని క్లీన్ చేసి అంతా చేసి పడుకోబెట్టి ఇంకా మా కోసం కొంచెం ఏదైనా ప్రిపేర్ చేసుకొని తినేసి పడుకున్నాం. సో, ఇల్లు పిల్లలు కూడా ఏం ఆడుకోవట్లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. అందుకే కొంచెం కష్టమైనా మార్నింగ్ లేచి అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. అంత అలసిపోయి ఇంటికి వచ్చాక మళ్ళీ అన్నీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో, ఆ రోజు కూడా ఎర్లీ మార్నింగే లేచాను. ఇంకా ఎవరు లేవలేదనమాట. లేచి కుకింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసుకున్నాను. అండ్ లేచి నా కోసం కొంచెం టైం అలా వాటర్ తాగి జస్ట్ రిలాక్స్ అవుతాను. నాకు ఇష్టమైన మ్యూజిక్ వింటాను. సో, డే మొత్తంలో దొరికే రిలాక్సేషన్ టైం అదే. అంటే మీ టైం అంటే నాకు ఓన్లీ మార్నింగే దొరుకుతుంది. మా ఇంట్లో అందరికన్నా ముందు ఎర్లీగా లేచేది నేను ఒక్కదాన్నే. సో, ఆ మీ టైం అనేది ఓన్లీ ఆ మార్నింగ్ అవర్సే దొరుకుతుంది. అప్పుడే వీడియోకి ఏమన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా, అందుకే కొన్ని వాయిసెస్‌లో ఎయిదర్ నైట్ ఉంటాయి లేదా ఎర్లీ మార్నింగ్స్ ఉంటాయన్నమాట. సో, నిద్ర అంతా ఇస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ వాటర్ తాగి కాసేపు రిలాక్స్ అయ్యాను. అండ్ పిల్లలకైతే ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పైన ఉన్నవి ఏంటంటే చాక్లెట్ ఓట్స్ అండ్ నార్మల్ ఓట్స్ కలిపి కుక్ చేస్తున్నాను. ఆ పైదంతా చాక్లెట్ అనమాట. అండ్ నా కోసం కొంచెం కాఫీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. పొద్దున్నే లేస్తున్నాను కాబట్టి. అండ్ ఇంకా కుకింగ్ ఓ పక్కన అవుతుంది. ఇంకా కాఫీ కూడా తాగేశాక ఇంకా ముందు రోజు తీసుకెళ్ళినవి అండ్ నైట్ కుక్ చేసుకున్నవి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ డిష్ వాషర్లో సర్దేసుకుంటాను. వెళ్ళే ముందు ఆన్ చేసి వెళ్ళిపోతాను. నైట్కి మళ్ళీ రెడీగా ఉంటాయన్నమాట. సో, అన్నీ అన్లోడ్ చేసుకొని మళ్ళీ అంతా లోడ్ చేస్తున్నాను. సో, ఇంట్లో బయట ఎన్ని పనులున్నా ఇంట్లో పనులు కామన్‌గా ఉంటాయి కదా! సో, అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటున్నాననమాట. అండ్ పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇంక అందులోనే కొన్ని నట్స్ అవి కూడా వేసేసాను. సో, వాళ్ళైతే చాలా ఇష్టంగా దక్షిత్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ ఏంటంటే ఓట్స్ అనమాట. అవే అడుగుతాడు. సో, అవే కొన్ని నట్స్ అవన్నీ వేసేసి ఇద్దరు తినేస్తారు. అషి కూడా ఇష్టంగానే తింటది. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కో బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే నేను ఓట్స్ ప్రిపేర్ చేశాను. అండ్ నేను మొన్న లాస్ట్ టైం చెప్పాను కదా! ఇవి సమ్మర్‌లో విత్తనాలు పెడితే మొక్కలైతే బానే వచ్చాయి సమ్మర్‌లోనే. బట్ అప్పటి నుంచి బడ్స్ రాలేదు. మేబీ అయి రావేమో అనుకున్నాను కానీ ఇంత లేట్‌గా వింటర్ టైంకి వస్తాయని అనుకోలేదు. మొక్కలన్నీ ఎండిపోయాయి. వింటర్ వచ్చాక ఇంకా అవి బ్లూమింగ్ స్టార్ట్ అయ్యాయన్నమాట. భలే అనిపిస్తుంది డిఫరెంట్ కలర్స్‌లో. ఇవి మిక్స్డ్ సీడ్స్ లాగా దొరుకుతాయి. చాలా తక్కువ ప్రైస్‌కే దొరుకుతాయి. ఒక ప్యాకెట్ 100 రూపీస్ ఎంతో బానే దొరుకుతాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా స్నానం కూడా చేసి ఫాస్ట్‌గా రెడీ అయిపోయి ఇంకా స్నానం చేస్తే పూజ చేసుకోవాలనిపిస్తది. ఇల్లంతా క్లీన్‌గానే ఉంది కాబట్టి ఇంకా మా హస్బెండ్ పిల్లలకి స్నానం, బ్రష్ అవన్నీ చూసుకుంటారు. నేను ఇంకా ఇంట్లో పని తర్వాత పూజ అన్నీ చేసుకుంటా అనమాట. అండ్ ఈరోజు వ్లాగ్‌లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ముందు వీడియోస్‌కి మీరు ఇచ్చిన లవ్ అండ్ ఎఫెక్షన్ కామెంట్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన మెసేజెస్‌కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ కొంతమంది అడిగిన కొన్ని డీటెయిల్స్ అండ్ ఇక్కడ హౌసింగ్ ప్రైసెస్ అండ్ ఎందుకు మొన్న ముందు వ్లాగ్‌లో 40-50 లాక్స్ కట్టాలని చెప్పాను. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్‌లో మాట్లాడుకుందాం. హాయ్! హలో! గుడ్ మార్నింగ్. సో, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నా పనులైతే మొత్తం అయిపోయాయి. ఇంకా పిల్లలకి స్నానాలు చేపిస్తున్నారనమాట తను బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి. సో, పిల్లలకి స్నానం ఇంక తనే చూసుకుంటారు. ఇప్పుడు నేను పూజ అయిపోయింది కాబట్టి ఇంకా అన్నీ సదిరేసాను కూడా. ఏమీ లేదు, జస్ట్ నేను బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అవ్వడమే అనమాట స్నానాలు అయిపోతే. సో, అది అండ్ ఈరోజు కూడా యాక్చువల్‌గా నిన్న హాల్ మొత్తం మీరు చూసారు కదా! హాల్‌లో చాలా వరకు తీసాము. అండ్ హాల్వే అంతా తీసేసాము. సో, ఇప్పుడు పైన రూమ్స్‌లో కింద కార్పెట్, ఫ్లోరింగ్ అది వాల్స్‌కి ఇవన్నీ కూడా తీయాలి. సో, ఈరోజు ఏం చేస్తున్నాం అనేది చూపిస్తా. ఈరోజు కొంతమంది వర్కర్స్ కూడా వస్తారనమాట. లైక్ కొంచెం కింద బాత్రూమ్ రెనోవేట్ చేయాలి. సో, కిచెన్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. సో, అవన్నిటికీ మాట్లాడడానికి అండ్ టైల్స్ వేసి ఆయన కూడా వస్తున్నారు. చూసి ఇంకా కాస్ట్ ఇవన్నీ చెప్తారనమాట.
సో అది బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. అండ్ ఎస్ రాత్రి ఇంకా మేము వచ్చేటప్పటికే అరౌండ్ 9:40 10 దగ్గర అయిపోయిందనమాట. ఇంక పిల్లలు అషి వామిటింగ్ చేసేసుకుంది కార్లో. ఫుడ్ తిన్నాక ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మాకు వచ్చింది. అషి కార్ పడదనమాట. ఇంకా ఫుల్ మేము స్టార్ట్ అయ్యాక వామిటింగ్ చేసేసుకుంది. ఇంకెటు ఆపలేక తీసుకొచ్చి ఇంకా 2-3 సార్లు తిరిగాం. పిల్లలు ఇద్దరు పడుకుని పోయారు అలా వామిటింగ్ చేసుకొని. అషి అయితే బయట తీసుకొచ్చి వాళ్ళని క్లీన్ చేసి పడుకోబెట్టి మళ్ళీ కిందకి వెళ్ళి లగేజ్ అంతా తెచ్చుకొని 3 ఫ్లోర్లు నిన్న ఆల్రెడీ నీరసానికి ఎక్కి దిగి ఇంకొచ్చాక ఇద్దరం ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి కాసేపు అలా మేము ఎంత రష్లో ఉన్నా సరే కాసేపు అలా టైం స్పెండ్ చేస్తాం. వచ్చి ఇంకా టీవీ చూసి బిగ్ బాస్ తింటూ ఇంకా మేము 11:30కి అలా పడుకున్నాం. ఇంక నేను మార్నింగే లేచి ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. టైం ఇప్పుడు 8:30 అవుతుంది. సో మేమైతే 9లో బయలుదేరిపోవాలి. లేట్గా లేచారు పిల్లలు. మేము డిస్టర్బ్ చేయలేదు, డే అంతా యాక్టివ్గా ఉంటున్నారు కదా అని. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఇంక వాళ్ళు స్నానం చేయగానే స్టార్ట్ అయిపోవచ్చు అనమాట. అండ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చి ముందు రోజు బ్రెడ్ తీసుకొస్తే అవి ఉన్నాయన్నమాట. ఇంకా చిన్న సాలడ్ అండ్ ఎగ్ కొన్ని ఫ్రూట్స్ అవి వేసుకొని ఇంకా నా వరకు ఉన్న వాటితో నా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కొంచెం టీవీ ఏమైనా చూద్దాం అనుకున్నాను అనమాట. సాంగ్స్ అలా చూస్తాను, పెద్దగా చూసేవేమి ఉండవు కానీ సాంగ్స్ పెట్టుకొని లేదా అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నాను ఇంకా అలా తింటాను అనమాట బ్రేక్ఫాస్ట్. ఏమైనా వెళ్తానులే. మేడం గారు వామిటింగ్ చేసుకున్న సీటు వాష్ చేసి రాత్రి ఇప్పుడు అంతా డ్రైయర్ పెట్టి హాట్ ఎయిర్ బ్లో చేసి. ఎక్కడుంది అషి? అషి దా మరి. నేను చెప్పానా నాతో రా అని చెప్పానా? దా. నాన్న నీ కార్ సీట్ సెట్ చేశారు. నీకు ఈరోజు బౌల్ ఇస్తాను, వామిటింగ్ వస్తే అందులో చేసుకోవాలి. ఓకే, నీ దగ్గర పెడుతుంది అమ్మ. ఓకేనా? యా యా చెప్పు. నీ సీట్లోనే నువ్వు కూర్చునేది, ఇంకా పెట్టలేదు, నువ్వు కంగారు పడుకు. అమ్మా నాన్న అషి ఇది లేదు. అషి అదిగో అషియా. ఈ బౌలు ఇప్పుడు దక్షిత్, ఈ బౌల్ ఇక్కడ పెడతా, నీకు అందుతుందా? తీసుకో అషియమ్మా. దక్షిత్ అక్కడ పెట్టు. అషి అది అందుతుందా? తీసుకో. అందట్లేదా? ఇదిగో అషి ఇక్కడ పెడుతున్నాను చూడు. అషిమా ఇక్కడ పెడుతున్నాను. యాక్ వచ్చింది అనుకో, ఇలా చూడు. ఇప్పుడు దానికి కాన్సంట్రేషన్ ఇది యాక్ వచ్చింది అనుకో ఏం చేయాలి? బౌల్ ఇక్కడ పెట్టుకొని 2 చేతులతో పట్టుకొని యాక్ అని అందులో చేసుకోవాలి. ఓకే, ఇది ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉంచుకో. ఓకే, అందట్లేదు బుజ్జి, దానికి ఇక్కడే బెటర్. సరేనా? ఓకే, వాడు ఇస్తాడులే. అండ్ అషికి చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. చిన్నప్పుడు అయితే పాలు కక్కేది, పడుకోకపోతే మోస్ట్లీ పడుకుంటుంది కారు ఎక్కితే. అండ్ ఎప్పుడైనా ఫుడ్ తినంగానే లేదా మిల్క్ తాగంగానే చిన్నప్పటి నుంచి కారు ఎక్కితే దానికి అదొక ఫోబియా అనమాట. సో తినంగానే మేము ఎక్కడికైనా వెళ్ళినా స్టార్ట్ అయినా వామిటింగ్ చేసేసుకుంటుంది. టర్న్స్ అలాంటివి వస్తే హైవే మీద వెళ్తే ఓకే మోస్ట్లీ బాగానే ఉంటుంది, ఎక్కడైనా టర్న్స్ అవి వచ్చాయంటే బాగానే కక్కేసుకుంటుంది, అదొక భయము. కవర్ ఇస్తే తనకి ఓపెన్ చేసుకోవడం అవుతుందో లేదో అన్నట్టు బౌల్ పెట్టాను అనమాట. మోస్ట్లీ మర్చిపోతాను అండ్ బయలుదేరడం కూడా అలానే స్టార్ట్ అవుతాం అనమాట. లైక్ తను ఫుల్గా ఫీడ్ చేసాక ఎక్కడికి స్టార్ట్ అవ్వము, సో ముందే చూసుకుంటాము. Day 2 started. కాకపోతే ఈరోజు సండే. యా సండే, ఎక్కువ సౌండ్ రాని పనులు చేసుకోవాలి. కింద ప్రెస్ చేయడాన్ని డోర్ ఎలా తీస్తావో అలా తీ. అండ్ ఫుల్ ఎనర్జెటిక్గా మంచి హుషారుతో చేసుకున్నాం రెనోవేషన్స్ కంప్లీట్గా. ఏ రోజు ఎంత టైర్డ్ అయినా సరే చాలా రిఫ్రెషింగ్గానే వచ్చేవాళ్ళం అనమాట, ఎక్సైటింగ్గా. అండ్ వచ్చాక కొంచెం ఇల్లంతా వెంటిలేట్ చేస్తున్నాము, షట్టర్స్ అన్ని డౌన్ చేసాము ఎందుకంటే వింటర్ టైం కదా, సో అందుకోసం అనమాట. ఇంకొచ్చి కాసేపు వర్క్ చేసాము. అరౌండ్ 11 ఆ టైంకి కొంచెం కాఫీ తాగుతున్నాం అనమాట. ఇక్కడ ఇంకా మిల్క్ అవన్నీ తెచ్చుకోలేదు, సో
జస్ట్ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ కొంచెం ఫ్లాస్క్లో వేసుకొని వచ్చాను. వింటర్స్లో చల్లదనానికి ఎప్పుడు వేడిగా ఏదో ఒకటి తాగాలి అలా అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ వర్క్ చేస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో టీ అలవాటు ఉన్న వాళ్ళు టీ తాగుతారు, మాకు అలవాటు లేదు కాబట్టి ఇంకా కాఫీని తాగేదాన్ని. డేకి 3 టైమ్స్ అలా తాగుతున్నాం అనమాట రెనోవేషన్స్ చేసినప్పుడు అయితే. అండ్ యాక్చువల్‌గా మా ప్లాన్ ప్రకారం పైన చేయాలి. బట్ నిన్న హాల్‌లో ఒకటి చేసామని చెప్పాను కదా! సో అది మిగిలిన సెకండ్ లేయర్ కూడా ఉంది. పైన గ్రీన్ కలర్‌లో చూసేది ఫస్ట్ లేయర్. అండ్ ఇక్కడ కింద కూడా ఇంకొక లేయర్ ఉందనమాట. సో పైది అసలు తడపకపోతే అస్సలు రావట్లేదు. ఎంత కష్టంగా ఉందంటే ఆ పైన మళ్ళీ పెయింట్ ఉంది కాబట్టి అసలు ఇలా షార్ప్ ఆబ్జెక్ట్‌తో పెట్టినా సరే అస్సలు రావట్లేదు. చాలా ఏడిపించింది అండ్ చాలా టైం తీసుకుంది. అండ్ ఒకళ్ళు కమెంట్ చేశారు గ్లౌజెస్ అవి వేసుకోండి అని. గ్లౌజెస్ వేసినప్పుడు చేతితో పీకడానికి అసలు రావట్లేదండి. నేను ట్రై చేసి ఇంకా తీసేసాను అనమాట. ఓకేలే ఒక 2-3 డ్యామేజెస్ జరుగుతాయి అంతే కదా అన్నట్టు. బట్ చాలా టఫ్ అనిపించింది మా హాల్లో తీయడం అయితే. సో ఇంకా మా హస్బెండ్ తడిపాక ఇంకా సెకండ్ లేయర్ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో దీని కింద ఉన్నది యాక్చువల్ వాల్. సో ఇది చాలా థిన్గా ఉంది కాబట్టి పేపర్ మాకు ఈజీ అయింది. సో ఇది బాగానే వచ్చేసింది. హాట్ వాటర్లో కొంచెం లిక్విడ్ కలిపి వెట్ చేస్తే బాగానే వచ్చిందనమాట. బట్ టాప్ లేయర్ మాత్రం తడిపినా సరే అంత ఈజీగా రాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన హాట్ వాటర్ స్ప్రే చేస్తాం కాబట్టి ఆ పేపర్ కింద గ్లూ వేసి స్టిక్ చేస్తారు కదా వాల్ పేపర్స్. సో ఆ గ్లూ అంతా ఉంటుంది అండ్ బంకగా అవుతాయి. అవన్నీ కింద అంటుకుపోయి చేతులు కూడా ఆ గ్లూ హాట్ వాటర్కి కరిగి చాలా చికాగ్గా అనిపించేది అనమాట. బట్ టూల్స్ అయితే ప్రాపర్గా ఉండాలండి, ఉంటే బాగుంటుంది. అండ్ మేము ఒక 3-4 అలా తీసుకున్నాము. పిల్లలకి కూడా కావాలి, మా దగ్గర నుంచి అడుగుతున్నారు షార్ప్ ఆబ్జెక్ట్స్ వాళ్ళకి ఇవ్వలేక వాళ్ళకి ప్లాస్టిక్ ఏవో తీసుకున్నాము. అండ్ పిల్లలు కూడా ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారో. మేము ఓకే అండి హ్యాండ్ వాష్ అంతా చేసాము. బట్ మేము చేస్తూ ఉంటాం మీరు కూర్చోండి అంటే వాళ్ళు ఆ స్టేజ్లో లేరు. వాళ్ళు చేయగలిగినంత చేసేవాళ్ళు, కొంచెం ఆడుకునేవాళ్ళు అనమాట. సో ఈ హాల్లో చేయడమే కంప్లీట్గా చాలా టైం తినేసింది. అండ్ చూసినంత ఈజీ జాబ్ అయితే అస్సలు కాదండి. షోల్డర్ దగ్గర రైట్ హ్యాండ్తో ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, షోల్డర్ దగ్గర అసలు విపరీతంగా లాగుతుంది. ముందు రోజే చాలా అవర్స్ చేసాము. ఆ పెయిన్‌కి ఇంకా ఆ రోజు ఇంకా ఎక్కువైపోయిందనమాట. షోల్డర్ రాత్రంతా నొప్పొచ్చింది. అండ్ వాల్ పేపర్స్ ఇల్లంతా తీయడానికి చాలా సఫర్ అయ్యాను నేనైతే తర్వాత. సో ఫర్దర్‌గా వ్లాగ్స్‌లో చూస్తారు. నేను చాలా తక్కువ అంచనా వేశాను. అంటే లైక్ ఒక 2 డేస్‌లో తీసేసేయచ్చులే అన్నట్టు. అండ్ ఇక్కడ ఒక చిన్న చెప్తాను మీకు. మేము ఈ ఇంటికి రెనోవేషన్స్ చేస్తున్నప్పుడు 1 వీక్ తర్వాత ఒకళ్ళెవరో మాకు తెలీదు ఆయన ఎవరో. సో ఫ్రెండ్ అనమాట. సో దేనికోసమో పని మీద వచ్చారు. వచ్చి చూస్తూ రెనోవేషన్స్ మీరే చేసుకుంటున్నారా అంటే ఇలా అని చెప్పాక ఆయన అడిగారు అనమాట. ఇలా వాల్ పేపర్స్ అవన్నీ మేమే రిమూవ్ చేసుకున్నాము. సో ఇంకా వేరే చేస్తున్నావు చెప్తుంటే ఆయన ఒక్క మాట అన్నారు, వాల్ పేపర్స్ ఏముంది చాలా ఈజీగా వచ్చేస్తాయి కదా, ఒక 1 డేలో అయిపోతుంది, 2 డేస్లో అయిపోతుంది మ్యాక్సిమం అని అన్నారు. నాకు భలే నవ్వొచ్చింది. మేము చేయకముందు అలానే అనుకొని వచ్చాము. బట్ ఆల్మోస్ట్ 4-5 డేస్ పట్టింది. అండ్ ఇట్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ అండి, అంత ఈజీ కాదు. ఫుల్ టైం చేసాము. 9 to 9 ఆల్మోస్ట్ 12 అవర్స్ రెనోవేషన్ చేసాం అనమాట ఎవ్రీ డే. అండ్ ఇంకా బ్రేక్ తీసుకున్నాము అరౌండ్ 1 o'clock అలాగే. ఇంకా అందరం లంచ్ చేసి ఇంకా మ్యాక్సిమం ఒక పావు గంట 20 నిమిషాలు అంతే. మా హస్బెండ్ తింటూ ఉంటారు, నేను పిల్లలకి పెట్టేసి నేను తినేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళం. అసలు ఎక్కువ గ్యాప్ కానీ పాజెస్ కానీ ఎప్పుడు తీసుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే తొందరగా అయిపోతాయి కదా అన్నట్టు. సో ఇక్కడ రైస్ ఒక్కటే చల్లగా అయిపోయేది ఆ వెదర్కి. సో నెక్స్ట్ డే నుంచి ఇంక రైస్ వండుకోవాలి ఇక్కడే, స్టవ్ ఉంది కాబట్టి. సో ఇంటి దగ్గర నుంచి కుక్ చేసుకొని రాకూడదు అని డిసైడ్ అయ్యాము. నేను పెడతాను. అండ్ పిల్లలకి తినిపించే టాస్క్ అయితే చాలా పెద్ద టాస్క్ నాకు. హషి అయితే తినేస్తుంది కానీ దానికి నచ్చాలన్నమాట. కూర కూడా ఏదైనా నచ్చింది అయితే తింటుంది. సో అందుకే మోస్ట్లీ బాయిల్డ్ ఎగ్ ఏదైనా ఒక రైస్ అది తినదు అని అనుకుంటే కర్రీ కానీ బాయిల్డ్ ఎగ్స్ మధ్యాహ్నానికి ఉంచుతాను అనమాట. లేదంటే మార్నింగ్ వేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేరే తింటే సో ఆఫ్టర్నూన్ అలా షఫల్ చేస్తా. బట్ ఎవ్రీడే ఖచ్చితంగా ఎగ్ పెడతాను ఇద్దరికి. అండ్ దక్షిత్ కూడా చాలా ఏడిపిస్తాడు తినడానికి. అది చెప్తాడు ఇది చెప్తాడు, ఇంకా చాలా తిప్పలు పెడతారనమాట తినడానికి. ఏంటమ్మా ఏమైంది?
ఏంటది? ఆడుకోండి. ఇంకా లంచ్ కూడా చేసి మళ్ళీ పని స్టార్ట్ చేసాము. సో చూసారు కదా, ఇది ఎత్తుకోవడం కూడా ఎత్తుకోవాలి, ఎందుకంటే ఆ గ్లూకి కింద స్టిక్ అయిపోయి డ్రై అయిపోతే మళ్ళీ చికాగ్గా రావన్నమాట. స్టిక్తో ఇవన్నీ ఎత్తుకోవడం ఒక బాధ. అండ్ స్టిక్కీగా ఉంటే నాకు చాలా చిరాగ్గా అనిపించేది. బట్ అంతా వాల్ అంతా అయ్యాక ఎత్తుకుందాం, ఒకసారి మళ్ళీ అస్తమానం చేస్తూ ఉండాలని చెప్పి ఇంకా అలా చేసుకునే వాళ్ళం అనమాట. అండ్ ఇక్కడ ఏదో ఒక మూల ఇది అయిపోయింది అనుకుంటే ఇంకొకటి, ఇది అయిపోయింది అనుకుంటే ఇంకొకటి. అండ్ ఇక్కడ చెత్త అయితే ఎంత వచ్చేదో, ఎన్ని కవర్స్ ఆఫ్ డస్ట్, చాలా ఎక్కువ వచ్చేదన్నమాట. అండ్ ఇవన్నీ బ్లాక్ బిన్స్లో మాత్రమే వేయగల, అంత బ్లాక్ బిన్స్ ఉండేవి కాదు. మాకు అదొక హెడేక్లా అనిపించేది. అండ్ ఇక్కడ చెత్త గురించి కూడా నేను చెప్తాను. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఎందుకు 40 to 50 lakhs ఇనీషియల్గా కట్టాము అన్నది నేను చెప్తానండి. మోస్ట్లీ ఎవ్రీ హౌస్ పర్చేస్కి, అది కొత్తదైనా పాతదైనా ఏదైనా సరే, మనం 10% అనేది స్టేట్ డిపెండ్ అయి ఉంటుంది. మాకు వరకు 10% అనేది మనం ఇనీషియల్గా కట్టాలన్నమాట. అంటే అవి హౌస్ అమౌంట్కి రావు. లైక్ బ్రోకర్ ఛార్జెస్ అని, నోటా ఛార్జెస్ అని, ల్యాండ్ ట్యాక్స్ అని, సో అలా వాటికి పోతాయి అన్నమాట. అవి మనకి ఎక్కడ ఫ్యూచర్లో కూడా ఏం యాడ్ ఆన్ అవ్వు, హౌస్కి సంబంధించినవి కాదు 10% అమౌంట్. అండ్ ఆ 40 lakhs, 50 lakhs, 60 lakhs, 30 lakhs, 20 lakhs అనేది మీరు కొనుక్కున్న హౌస్ ప్రైస్లో ఒక 10% అనమాట. సో ఆ 10% ప్రైస్ అలా వెళ్తాయి. అండ్ మేము ఎందుకు హౌస్కి డౌన్ పేమెంట్ కూడా ఏమీ చేయలేదు, మొత్తం లోన్ తీసుకున్నామంటే ఆ 10% అండ్ ఈ కట్టాల్సిన 10% కలిపి మాకు ఆల్మోస్ట్ 1 crore వరకు అయిపోతుంది. ఇప్పుడు 1 crore హ్యాండ్లో పెట్టుకునే అంత సీన్ మాకు లేదు. సో అంత అయితే సేవ్ చేసుకోలేదు. అందుకనే మేము హౌస్కి 0 డౌన్ పేమెంట్ చేసుకొని మొత్తం కంప్లీట్ లోన్లో వెళ్ళాము. ఈ పైన మాత్రమే ఏదైతే ఖర్చు ఉందో అది మేము పెట్టుకున్నాం అనమాట. సో అది లాస్ట్ టైం నేను డీటెయిల్గా చెప్పలేదు. అండ్ అది హౌస్ ప్రైస్ బట్టి, మీది 3 crores 4 crores అన్నదాన్ని బట్టి, దాన్ని బట్టి మీరున్న స్టేట్ బట్టి అవి పర్సంటేజెస్ ఉంటాయి. క్లియర్గా కావాలి అంటే 1.5, 12%, సో 10% అలా సమ్ ఏవో ఉంటాయన్నమాట. అన్నీ కలిపి టుగెదర్ 10% లాగా వస్తే అది మీ హౌస్ ప్రైస్ నుంచి 10% అమౌంట్ అవుతుంది అనమాట. అందుకు అంత డబ్బులు కట్టాము. అది నాకు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అడిగారు ఎందుకు అంత ప్రైస్ అవుతుంది అని. సో ఇక్కడ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకే అన్నాను, ఏదన్నా తేడా వచ్చిపోతే మొత్తం ఆ డబ్బులన్నీ పోతాయని చెప్పి. అండ్ నోటార్ అయ్యాక కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోయి ఇల్లు కొనుక్కోలేకపోతే కనుక మనం ట్యాక్స్ కానీ, ఆ నోటా ఛార్జెస్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయండి. ఏమీ ₹1 కూడా వెనక్కి ఇవ్వరు, అవంతా మనమే బే చేసుకోవాలి. ఓనర్స్ అయితే ₹1 కూడా ఇవ్వరు. ఈ విషయం మనకి నోటా జరిగేటప్పుడు కూడా మ్యాండేటరీగా ఇన్ఫామ్ చేస్తారు. అప్పుడు నేను కొంచెం భయపడ్డాను, కీస్ వచ్చేవరకు ఇదో టెన్షన్, ₹1 కాదు లాక్స్లో పోతాయి కదా, సో అంత మంచిగా జరగాలి అన్నట్టు. ఇండియస్ కింద ఇంకా కంప్లీట్ చేసుకొని ఇంకా పైకి వచ్చామన్నమాట. పైన 3 bedrooms ఉంటాయి కదా, సో వీళ్ళు మొత్తం కార్పెట్ వేసుకున్నారు. ఈ కార్పెట్ కింద అయితే యాక్చువల్ బేస్మెంట్ ఉంటుంది అనమాట. దీని కింద టైల్స్ కానీ లేకపోతే వుడ్ ఫ్లోర్ కానీ అదేమీ లేదు, జస్ట్ వాళ్ళు కార్పెట్ ఒకటే వేసుకున్నారు. కొన్ని రూమ్స్లో లేటెస్ట్గా మార్చుకున్నారు, బట్ మాకు అసలు కార్పెట్ వద్దనుకున్నాము. అండ్ ఇక్కడ వర్క్ చేసేటప్పుడు చూసారా, అషి కంటిన్యూస్గా వాళ్ళ డాడీని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. దక్షితన్న ఆడుకుంటాడు కానీ అషి చాలా తక్కువ సేపే ఆడుకుంటుంది. హార్డ్లీ ఒక కంటిన్యూస్గా 5 to 10 minutes కూడా ఆడుకోలేదనమాట. వస్తుంది, కలుపుతుంది, అమ్మ ఎత్తుకో, అది ఇది అని ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంకా మళ్ళీ ఇక్కడ వాల్ పేపర్ అండ్ కింద అవన్నీ తీసేయమని చెప్పాను. సో మళ్ళీ అవన్నీ దానికి స్టిక్ అయిపోతున్నాయి అనమాట కార్పెట్కి. అందుకే కార్పెట్ రిమూవ్ చేసుకొని ఇంకా అప్పుడు వాల్ పేపర్ పీకడం స్టార్ట్ చేద్దాం అన్నట్టు అనుకున్నాము. ఆ స్పెసిఫిక్ డే మేము కొన్ని అపాయింట్మెంట్స్ తీసుకున్నాం అనమాట. సో లైక్ టైల్స్ వేసే వాళ్ళని, మేము ఏవైతే రెనోవేట్ చేయించుకోవాలనుకున్నామో వాటికి ఇనీషియల్గా మేము బయట నుంచే రెనోవేట్ చేయించుకోవాలి అని అనుకున్నాము. అండ్ మనం అనుకున్నది ఒకటైతే అక్కడ ప్రైజెస్ వేరే వస్తాయి. సో ఇందాక మా హస్బెండ్ మాట్లాడుతుంది, టైల్స్ వేసే ఆయన అనమాట. సో వచ్చి అంతా చెక్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు ముందే అడిగారు కానీ మేము ఎవరితో మాట్లాడుకోవడానికి అవ్వలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇల్లు చూసి ప్రైస్ చెప్తాము, ఇల్లు చూసి పని ఎంత అవుతుందో చెప్తామని అంటారు.
బట్ అన్నిసార్లు మనకి కీస్ రాకముందు ఇవ్వరు అనమాట. అందుకే కీస్ వచ్చాకనే. అండ్ మాకు చాలా తక్కువ టైం ఉందండి. కీస్ వచ్చాక 1.5 month ఉంది. మేము ఆల్రెడీ ఆ హౌస్ వెకేట్ చేస్తామని 3 months ముందు చెప్పాలి కాబట్టి చూసుకొని చెప్పేసామన్నమాట. సో ఇంకా 1.5 monthలో కంప్లీట్గా మేము ఎన్నైతే రెనోవేషన్స్ అనుకున్నామో అవన్నీ కూడా చేయాల్సి వచ్చేది. సో ఇక్కడ ఆయనకి చెప్తున్నాం ఎక్కడెక్కడ రావాలి, ఫ్లోర్ హీటింగ్ వస్తుంది, టైల్స్ ఎక్కడ వేయాలి ఏంటి అవన్నీ మాట్లాడుకుంటున్నాము. ఏం చేస్తున్నావు? ఫ్యాటిక్ అయిందా? తీయట్లేదులే, అది ఊడిపోయింది. నేను పీకేటప్పుడే ఊడిపోయింది. సో కార్పెట్ అనుకున్నాం, ఈ వాల్ అంతా కంప్లీట్ చేసాం. కానీ ఇది సెకండ్ లేయర్ ఇంకా ఉంది. ఇదంతా సెకండ్ లేయర్ అనమాట. ఉంది అక్కడ నుంచి చెప్పు. ఇదంతా ఫస్ట్ లేయర్ పీకింది. ఏం చేసావు నువ్వు ఈ రూమ్ లో? స్మైలీ రాదు దీంట్లో. సరే ఇప్పుడు నువ్వు ఏం వర్క్ చేసావు ఈ రూమ్ లో? ఏం చేసావు చెప్పు. అప్పుడు టాయిలెట్కి వెళ్ళాను ఆ రూము. అండ్ మోస్ట్లీ ఇంకా ఒక లేయర్ అయితే తీయగలిగాం అనమాట. అండ్ పిల్లలు ఉన్నప్పుడు ఇలా వర్క్స్ చేయాలంటే చాలా కష్టం. ఇద్దరు కొట్టుకోవడం అండ్ వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. టాయ్స్ ఎన్ని తెచ్చినా వాళ్ళు ఎంటర్టైన్ అవ్వరు. అవేమొద్దని దక్షిత్ అయితే మేము ఏదైనా చేస్తే ఇంక అక్కడే ఉండి నేను చేస్తాను. వాడికి చాలా ఎగ్జైట్మెంట్ అనమాట, మాకన్నా ఎక్కువ. వాడికి అది వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా చేయాలని ఉంటాడు. అండ్ వాడు ఎక్కడుంటే అషి అక్కడే ఉంటుంది. అషి అయితే ఇంక అస్తమానం అడుగుతుంది, ఎత్తుకో అని చెప్పి. ఇంకా ఇక్కడ అందుకే ఒక్కోసారి ఏడుస్తూ కనిపిస్తుంది. ఎత్తుకొని బాగా విసిగిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మేము చెప్పాం కదా, మేము చేసిన వన్ ఆఫ్ ది మిస్టేక్స్లో ఈ ఫర్నిచర్ ఉంచితే ఇంకొకే చెప్పడం. సో అవన్నీ చాలా హెవీగా ఉన్నాయి. అవన్నీ పనికి అడ్డం వచ్చేవి. కింద తీసినప్పుడు, వాల్ పేపర్స్ తీసినప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఇవన్నీ తర్వాత మళ్ళీ కింద పెట్టుకోవడానికి 2 floors దించుకోవాలి. సో ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ మేము చేసింది. సో ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఫర్నిచర్తో అసలు తీసుకోకండి. అంటిల్ అన్లెస్ మీరు అది మ్యాండేటరీగా యూజ్ చేస్తారని మీకు అనిపిస్తే ఉంచుకోండి. లేదు అనుకుంటే కనుక అస్సలు తీసుకోవద్దు డౌట్తో. అది చాలా పని, అవంతా తీయాలి అని పడేయడానికి డబ్బులు ఇవ్వాలి. సో చాలా హెడేక్ ఉంటుంది. మేము చేసిన మిస్టేక్స్లో ఇప్పటికీ రిగ్రెట్ అయ్యేది అదే అనమాట. అవంతా మోసుకొని చాలా పని, అది చాలా హెవీగా ఉన్నాయని కొన్ని గ్లాసెస్ వల్ల చాలా జాగ్రత్తగా మూవ్ చేయాల్సి వచ్చింది. అంతా రిమూవ్ చేయాలి. అషి ఒకసారి పొడుగ్గా కట్ చేస్తావా ఇలాగా? పట్టుకోనా? ఆ బార్ నుంచి అలా కట్ చేస్తావా అంటున్నాను. అలా కట్ చేయి, రోలింగ్ ఈజీగా ఉంటుంది అంటున్నాను. కట్ చేస్తున్నారు ఉండు. ఇటు వచ్చే నాన్న, అది మూవ్ అవ్వదు నువ్వు అక్కడ ఉంటే. వాళ్ళ బాధ వచ్చి ఆ కట్ చేసిన కార్పెట్ని ఇలా రోల్ చేయాలన్నమాట వాళ్ళు. అందుకనే కట్ చేసే వరకు తినేసేవాళ్ళు. అండ్ నిన్న పెట్టిన ఎపిసోడ్ 1లో ఒక కమెంట్ వచ్చిందండి, లైక్ ఓల్డ్ హౌసెస్లో చాలా డస్ట్ ఉంటుంది అది ఇది అని ఒక ఆమె కమెంట్ చేశారు. సో అది నేను రాంగ్ ఏం తీసుకోలేదండి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఈ ఇంట్లో మాకు ఎవరైతే అమ్మారో ఓనర్, ఆవిడ లాస్ట్ వరకు ఉండిందనమాట. జస్ట్ ఇంకా మేము ఓకే చెప్పే ముందే, అంటే లైక్ హౌస్ సేల్కి పెట్టేటప్పుడే ఆవిడ అపార్ట్మెంట్లోకి మూవ్ అయింది. అప్పటి వరకు ఈ హౌస్ అండర్ మెయింటెనెన్స్, ఆవిడే మెయింటైన్ చేసుకునేది అనమాట. సో వాళ్ళు ఉండేవాళ్ళు. జస్ట్ అప్పటికప్పుడు హౌస్ సేల్కి పెట్టినప్పుడు ఆ లగేజ్ అంతా కూడా చాలా వరకు ఉండేది. మేము పిక్చర్స్లో చూసినప్పుడు స్లోగా మూవ్ చేసుకున్నారనమాట. సో ఇదేమీ ఎవరూ లేకుండా సెల్ చేసిన హౌస్ కాదు. ఆవిడ చాలా నీట్గానే పెట్టుకునేది. మొత్తం అన్ని బాత్రూమ్స్ కానీ కార్పెట్ కానీ అంతా చాలా నీట్గా చేసుకుంటారు ఇక్కడ. తీకు దక్షి తీకు. అషి ఏం చేస్తున్నా? పని ముళ్ళు ఉందంట.
ఎక్కడికి ఇక్కడ కారు ఇక్కడ కారు కింద వేస్తావా? పడిపోతావు, జాగ్రత్త. కిందకి ఇక్కడ నుంచి వేసేయచ్చమ్మా. తీసుకెళ్ళి తీసుకెళ్ళి జాగ్రత్త. సో ఆ రూమ్లో ఈ రూమ్లో అన్నీ తీసుకొచ్చి చూడు ఎలా పెట్టారు. ఈ వాల్ అసలు రావట్లేదు బుజ్జి, ఎంత ట్రై చేస్తున్నాను. చూడు చాలా హార్డ్ ఉంది. ఇగో ఈ ముక్క తీయడానికి నాకు ఎంత టైం పట్టిందో, కానీ మళ్ళీ ఇది ఫస్ట్ లేయరే, సెకండ్ లేయర్ కూడా కాదు, ఫస్ట్ లేయరే రావట్లేదు. మరి షీట్ ఏమో అసలు చూడు, పావుగంట పెట్టి చిన్న ముక్క వచ్చింది. రేపైతే ఒక చిన్న ముక్క సాంబార్ కడిగి చూద్దాం. అలా ఇది అసలు రావట్లేదు, కష్టం అలా పీకాలంటే. అది బాగా వచ్చింది. తడిపి చూద్దాం, లేకపోతే ఒక హాఫ్, లేకపోతే కుస్తీ పట్టడం. అలా అక్కడ ట్రై చేశాను, కనిపిస్తుంది కదా అని, అది రావట్లేదు. మరి డబల్ లేయర్ పెయింటింగ్ వేసారు. అషి చేతులు, ఆ రూమ్ చీకటిగా ఉంది ఇప్పుడు. అందులో హాఫ్ కర్లే ఒక 1/4 అలా తీసాను. అవి నెయిల్స్ అమ్మా, ముళ్ళు కాదు. అషి ఇంకా అయిపోయింది, వెళ్ళమ్మా. మొత్తం తీయాలా? బయట చూడు, ఆల్రెడీ నైట్ అయిపోయింది చూడు. నైట్ అయిపోతే ఏం చేయాలి? బజ్జాలి, బువ్వ తినాలి, తర్వాత వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. తర్వాత ఇంటికి కాదు, ఎవరికి హ్యాపీ బర్త్డే? దక్షిత్కి ఇంకా టైం ఉంది హ్యాపీ బర్త్డేకి. 1 month ఉంది ఇంకా టైం. నైట్ అయిపోయింది. నాన్న ఇదే ట్రై చేస్తున్నాను, నాన్న వర్కౌట్ అవ్వట్లేదు. వచ్చినట్టు అనిపించింది. లేదు, అలానే 2-3 చోట్ల ట్రై చేశాను కానీ పని అవట్లే. అందదు, నువ్వు ఇంకా క్లైన్ బేబీ కదా, అందదు. అవును, పైన పెయింటే కానీ రావట్లా. ఇంకా మేమైతే బ్రేక్ తీసుకున్నాం అనమాట. అరౌండ్ 7-7:30 అవుతుంది అనుకుంటే టైము. ఇంకా పిల్లలకి రెగ్యులర్గా భోజనం టైం అది 7 ఆ టైంకి. ఇంకా మధ్యాహ్నం ఎక్కువే కుక్ చేసుకొచ్చాను, అది కొంచెం వేడి చేసి స్టవ్ పైన. ఇంకా మా హస్బెండ్ ఫ్రెష్ అయిపోయి ఇంక వాళ్ళకి డిన్నర్ పెట్టేస్తున్నారు. వాళ్ళకి పెట్టేశాక ఒక 1/2 hour మళ్ళీ వర్క్ చేసుకొని ఇంకా వాళ్ళకి తిన్నది కొంచెం అరిగింది అషికి అన్నప్పుడు స్టార్ట్ అవుతాం అనమాట. సో మళ్ళీ మధ్యాహ్నం బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ బ్రేకే తీసుకోవడం మేము. ఇంకా వాళ్ళకి పెట్టేసి మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళాక కుక్ చేసుకోవాలి. పిల్లల వరకు 2 పూట్ల కుక్ చేసి తీసుకొస్తున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి నిద్రపోతారు పక్క. డే టైంలో అసలు నిద్రపోవట్లేదు, మాతో పాటు యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి. అది వస్తుంది. ఫుల్లీ టైర్డ్ అయ్యాం. 10 hours కంటిన్యూస్గా 10 hours. విజయ్ పట్టుకోవా డోరే, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. లైట్ ఆఫ్ చేయమన్నారుగా. ఇట్స్ ఓకే, పదండి నడవండి. ఎక్కడ ఆఫ్ చేయాలి? ఇటు ఇచ్చే నాకు, నాన్న ఇంటికి వెళ్ళిపోదామా? నాన్న వస్తారులే. ఫారాడేలో వెళ్తావా బుజ్జి? పైన బెడ్రూమ్ లో కూడా లైట్ వేసావు. నాన్న లైట్లన్నీ వేసి మర్చిపోయారు. ఫారాడే లోపలే ఉంటది. ఇంకా బుజ్జి పైన లైట్ మర్చిపోయావు బెడ్రూమ్ లో. వెళ్ళిరా.
ఇల్లు ఆఫ్ చేసిరా మళ్ళీ ఇన్ అవర్స్. మేము స్టార్ట్ అయ్యే టైంకి ఫుల్ వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట. సో పిల్లలకి ఇంకా ఫుడ్ పెట్టాక ఇంకా అక్కడే ఫ్రెష్ అప్ చేసేసి ఇంక తీసుకొచ్చేస్తాం. ఎందుకంటే వాళ్ళు కార్లో నిద్రపోతారు. ఎవ్రీడే రొటీన్ అనమాట ఇది. ఏంటి ఇంటికి వెళ్ళాక స్నానం చేయించరా అని అడగద్దు. పిల్లల్ని ఆ టైంలో నిద్ర లేపి వాళ్ళకి స్నానం చేయించేంత లేదండి. అక్కడే మొత్తం టిష్యూస్తో అంతా క్లీన్ చేసి సో హ్యాండ్స్ లెగ్స్ అన్నీ వాష్ చేసి తీసుకొస్తాము. వచ్చాక జాకెట్లు తీయడానికి ఏడుస్తారు. అవి కూడా అంతే. ఇంకా డైపర్స్ అవి వేసి డైపర్స్ మార్పించి ఇంకా వాళ్ళని పడుకోబెట్టి ఇంకా అప్పుడు మేము ఫ్రెష్ అవుతాం అనమాట. సో జాకెట్ తీయడానికి కూడా ఏడుస్తాడు దక్షిత్ అయితే. వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా. బట్ ఇంత ఒళ్ళు నలిగి వచ్చాక 2 సార్లు కిందకి దిగాలి. 3 ఫ్లోర్లు పిల్లల్ని వేసుకొని ఎత్తుకొని బరువులు తీసుకొని మళ్ళీ కిందకు వచ్చి తీసుకొని అది చాలా కష్టంగా అనిపించేది. సో ఇక జాకెట్ తీసి ఇంక వాడిని పడుకోబెట్టి నేను ఇంకా తెచ్చినవన్నీ సింక్లో పెట్టి డిష్ వాషర్లో అన్నీ పెట్టి సో అలా మా హస్బెండ్ బాత్ చేసేలోపు ఇంక ఇవన్నీ చేసుకుంటాను అనమాట. అండ్ మాకేం కుక్ చేసుకోవాలని ఆలోచించుకొని మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ మాకు ఏదో ఒకటి కుక్ చేసుకోవాలి ఎవ్రీడే. నాకు ఎప్పుడు మా హస్బెండ్ ఒక విషయం చెప్పేవాళ్ళు, రోజు డిన్నర్కి ఇంటికి వస్తారు కదా ఆఫీస్ అయ్యాక, వచ్చేటప్పటికి వేడిగా వండి పెడితే అబ్బా భలే అనిపిస్తుంది బుజ్జి, థ్యాంక్ యూ అని చెప్పకుండా ఎప్పుడు తను భోజనం చేయరు. ఎవ్రీడే తను థ్యాంక్ యూ చెప్తారు. ఎందుకే థ్యాంక్ యూ అంటే తను చెప్తారనమాట. సో అలసిపోయి వచ్చాక ఇలా వేడిగా భోజనం పెడితే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందని. అది నాకు ఇప్పుడు రెనోవేషన్ స్టార్ట్ చేశాక తెలిసిందండి. అంత అలసిపోయి వచ్చాక నిజంగానే ఎవరైనా వేడిగా ఏదైనా వండి పెడితే బాగుండు అని చాలా అనిపిస్తుంది. చేసుకోవడానికి అసలు ఓపిక ఉండదు. బట్ స్టిల్ తినాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇంక ఎవ్రీడే మళ్ళీ తనకి అనిపిస్తుంది కదా వేడిగా ఏదైనా తినాలని. ఇంక అందుకే ఓపిక చేసుకొని మా హస్బెండ్ వచ్చేలోపు నేను కొంచెం కాళ్ళు చేతులే కడుక్కొని కుక్ చేస్తాను. ఇంకా తను వచ్చాక నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇద్దరం కలిసి డిన్నర్ చేస్తాం అనమాట. సో వెజిటేబుల్స్ అన్నీ వేసి బియ్యం నూక ఉప్మా ఉంటుంది కదా, సో అది నాకు చాలా ఇష్టం. ఇంకా అప్పుడు ఏది దొరికితే అది కుక్ చేసుకొని వేడిగా తినాలి అని అనుకుంటాము. అలా ఇద్దరం ఫ్రెష్ అయ్యి తింటూ టీవీ చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేసి అప్పుడు పడుకుంటాం అనమాట, నైట్ ఎంత లేట్ అయినా. సో ఇదే ఈరోజు వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ అందరూ ముందుకు వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్.